దేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన పరిశుద్ధ నామాన ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ప్రతిరోజు కూడా ఉదయకాలం మన్నా మీరు చూస్తున్నారు. చూడండి, దీవించబడండి, దేవునికి దగ్గరగా జరగండి, అనేకులకు పంపించండి. వారు కూడా దేవుని తట్టు తిరగటానికి మీ వంతు సహాయం మీరు చేయండి. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా చదివి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. దైవజనుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త ఏంటి? సిలువను గూర్చిన వార్త ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాలకు పూర్వం పరమును వీడి భూలోకంలోనికి వచ్చి కన్య మరియ గర్భాన జన్మించి రక్త మాంసాలు కలిగినటువంటి మనలాంటి శరీరాన్ని ధరించిన వాడై మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని మనం పొందవలసినటువంటి శిక్ష ఆయన పొందుతూ కలువరి సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టాడు. ఆయన కార్చిన రక్తమునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, విశ్వసించిన ప్రతి వ్యక్తి కూడా రక్షింపబడుతున్నాడు, పరలోక రాజ్యానికి వారసుడు వారసురాలు అవుతున్నారు. యేసయ్య సిలువలో చనిపోయాడు, మన కొరకు బలి అయిపోయాడు. ఇది సిలువను గూర్చిన వార్త. ఈ సిలువను గూర్చినటువంటి వార్త నశించిపోతున్న వారికి వెర్రితనంగా ఉందట. పాపంలో ఉన్నవారికి, పాపము వలన వచ్చే జీతమైనటువంటి మరణం ఉందే, నరకం, ఆ మరణానికి వెళ్తున్న వారికి, నశించిపోతున్న వారికి, చెడులో ఉన్నవారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉంది. ఈరోజు కూడా చూడండి, సిలువను గూర్చిన వార్త వింటూ యేసు ప్రభు దేవుడని చెప్తూ ఉంటే, నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, నీ కొరకు క్రయధనంగా, విమోచన క్రయధనంగా రక్తం కార్చి ప్రాణం అర్పించాడని చెప్తుంటే చాలామందికి ఎగతాళిగా, నవ్వులాటగా, నా స్థానంలో ఆయన చనిపోవటం ఏంటి, నా కొరకు ఆయన సావటం ఏంటి, 3 మేకులు పీక్కోలేకపోయాడు, ఆయన రక్తం కారిస్తే నా పాపం ఎట్టపోయిద్ది, ఏదో రకరకాల విమర్శలుగా, రకరకాల ఆలోచనలుగా ప్రజలు మాట్లాడుకుంటూ ఎగతాళిగా ఉన్నారే కానీ నమ్మటానికి చాలా కష్టంగా ఉంది. నశించే వారికి సిలువను గూర్చిన వార్త వెర్రితనంగానే ఉంటుంది. ఇది ఒక పిచ్చి మాటలాగా, అమాయకపు మాటలాగే ఉంటుంది. కానీ రక్షింపబడుతున్నటువంటి వ్యక్తులకైతే ఇది గొప్ప శక్తి. హల్లెలూయా. ఎవరైతే సిలువనందు, ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, యేసయ్య రక్తంలో వారి పాపాలు కడిగేసుకుంటారో, ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షింపబడాలనే ఆశతో ప్రభు దగ్గరికి ఎవరైతే వస్తారో, నిరంతరం సిలువ 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 అని ఎవరైతే సిలువ వైపు చూస్తారో, యేసు వైపు చూస్తారో, రక్షింపబడిన వారే నమ్మకంగా ఉంటారు. ఇలాంటి వారికి సిలువను గూర్చిన వార్త ఎలాంటిదయ్యా అంటే, రక్షింపబడుతున్న మనకి గొప్ప శక్తి. అవును, సిలువ అనేది గొప్ప శక్తి. సిలువ వార్త గొప్ప శక్తి. అందుకే పౌలు గారు అంటాడు, సిలువ వేయబడిన క్రీస్తుని మేము ప్రకటిస్తున్నాము అన్నాడు. అదే అధ్యాయంలో ఒక చక్కని మాట ఇలా చూస్తే అమూల్యమైనటువంటి మాట చెప్పాడు ఆయన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం నుంచి నేను చదువుతున్నాను. యూదులు సూచక క్రియలు చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానము వెతుకుచున్నారు. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సూచక్రియలు, జ్ఞానాన్ని వెతుక్కుంటున్నారంట ప్రజలు. పౌలు గారు అంటున్నాడు, అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. ఎందుకంటే రక్షింపబడుతున్న వారికి,
మారు మనసు పొందుతున్న వారికి, ప్రభువునందు విశ్వాసం ఉంచుతున్న వారికి సిలువను గుర్చిన వార్త గొప్ప శక్తి. మరి బిడ్డ, ఈ మాటలు వింటూ ఉండగా నశించుచున్న వారి లిస్టులో నువ్వు ఉన్నావా? సిలువను గూర్చిన వార్త వెరితనంగా, పిచ్చి మాటలాగా నీకు తోస్తూ ఉందా? యేసయ్య త్యాగం, ఆయన మరణం విలువలేనిదిగా నీకు కనపడుతూ ఉందా? నిజంగా అది వెరితనంగానే ఉందా? లేక నువ్వు రక్షింపబడే లిస్టులో ఉన్నావా? సిలువ దగ్గరికి రాగలుగుతున్నావా? యేసునందు విశ్వాసం ఉంచగలుగుతున్నావా? నా కొరకే ఆయన బలి అయిపోయాడు, నా స్థానంలో ఆయన చనిపోయాడు, సింహాసనం మీద నుండి సిలువలోనికి దిగి వచ్చాడు, నేను పొందాల్సిన శిక్ష ఆయన పొందాడు, నేను రక్షింపబడాలి, నా పాపము నుండి నేను మల్లుకుంటాను, ప్రభువా నన్ను రక్షించని నువ్వు రక్షింపబడుతున్నావా? ఒక్కసారి ఆగి ఆలోచించు. యేసయ్యను నమ్ముకో. రక్షింపబడుతున్న వారికైతే గొప్ప శక్తిగా ఉంది. ఆ శక్తి నీకు రక్షణ భాగ్యాన్ని కలగజేసి నిత్య జీవాన్ని ప్రసాదిస్తుంది. ప్రభు దగ్గరికి రా, ప్రభువుని నమ్ముకో, మారు మనసు పొందు, విశ్వాసం ఉంచు. యేసయ్యా నాకు సహాయం చేయమని అడుగు. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని, రక్షింపబడుచున్న మనకి గొప్ప శక్తి. నిజంగా మీ అందరి జీవితాల్లో సిలువ వార్త గొప్ప శక్తిగా మారునుగాక. సిలువ లేనిదే విలువ లేదు. సిలువ లేని ప్రసంగం విలువ లేని ప్రసంగం. సిలువ లేని వ్యక్తి విలువ లేని వ్యక్తి. అసలు సిలువ లేదు అంటే ఇంకేమీ లేదు, ఇక అంతే, సున్నా. కనుక సిలువే మన శరణ్యం. సిలువ తప్ప మనకి గతి లేదు. సిలువ దగ్గరికి రా, రక్షింపబడు, పరలోకానికి వారసుడివి, వారసురాలివి అవుతావు. అట్టి కృపా దీవెన దేవుడు మీ అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. వెతబడిన సందేశం వింటున్న వారికి దీవెనకరంగా చేయండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంనైనా, రక్షింపబడుతున్న మాకైతే గొప్ప శక్తిగా ఉంది. అనేకులనైనా నశించేటటువంటి వారిలో ఆ గుంపులో ఉండగా రక్షింపబడే గుంపులో ఉండుటకు, నిత్యరాజ్యాన్ని పొందుటకు సహాయం చేయండి. సిలువను గూర్చినటువంటి వార్తనైనా వారికి సంతోషాన్ని కలిగించేదిగా, రక్షణ భాగ్యాన్ని కలిగించేదిగా ఉండుటకు కృప చూపండి. తోడుగా ఉండండి. ఎంతమందికైతే సిలువను గూర్చిన వార్త వెర్రితనంగా ఉందో వారందరూ మారు మనసు, రక్షణ పొందుదురుగాక. తోడై ఉండి సహాయం చేయండి. యేసయ్య నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.